చేనేత కార్మికుల కోసం మాట్లాడడం తప్ప చేనేత కార్మికుల కోసం ఏం చేసినావు చెప్పు. నువ్వు ఏం చేసినావు సిరిసిల్ల ఒక్కసారి చెప్పు. తరతరాలుగా పద్మశాలీలకు నువ్వు ఏం చేసినావు చెప్పు. 10 సంవత్సరాల ఏం చేయలేదు. నా బస్సు యాత్రలో బీజేపీ కాంగ్రెస్లో వణుకు పుట్టింది. ఎందుకు పుడుతుంది? వాళ్ళకు చలికాలమా వణుకు పుట్టనికి? వాళ్ళకి సత్తా లేదా? జాతీయ పార్టీలు కావా? వణుకు పుట్టింది. ఎట్లా వణుకు పుడుతుంది? వణుకు ఎప్పుడు పుడుతుంది? నువ్వు పరిపాలనలో మంచిగా చేస్తే నీ పాలకవర్గంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాగా చేస్తుంటే అక్కడ పడకపోవడంతో నీకు వాళ్లకు ఎక్కడైతే జిమ్మికులు జరుగుతాయో అక్కడ నువ్వు బాగు చేస్తే వాళ్ళు దాన్ని ఎదిరిస్తే అప్పుడు వణుకు పుడుతుంది తప్ప నీకు వణుకు పుట్టేయడానికే తెలంగాణ ప్రజలు నేను ఓటమి పాలు చేసారు. మళ్ళీ ఇప్పుడు వణుకు పుట్టిందంట నీ బస్సు యాత్రల గురించి. అందుకే నన్ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దాని గురించి కాదు, నీ అసభ్య పదజాలం గురించి చేస్తున్నాయి. తర్వాత ఎలా ఉండే రాష్ట్రం 5 నెలల్లో ఎలా అయిపోయింది? ఎంత ప్రశాంతంగా ఉందనుకున్నావు? ప్రగతి భవన్ మంచిగా అయిపోయింది, ధర్నా చౌకులు ఓపెన్ అయిపోయినాయి, ప్రజలు ఓపెన్ అయిపోయారు, యూనివర్సిటీ బాగుంది, రైతులు బాగున్నారు, తెలంగాణ ప్రజలు బాగున్నారు. తర్వాత నీకున్న 4-5 ఛానళ్ళకు ప్యాకేజీలు ఇచ్చేసి వాళ్ళని ఎంబడి పెట్టుకొని నీకు ఇంకా అధికారం ఉన్నట్టుగా భ్రమ తప్ప ఎలా అయిపోయిందండి? ఏమైపోయింది అంటే ఎవరు అన్నమే తింటలేరా? పోనీ ఎవరికి కరెంటే వస్తలేదా? పోనీ ఎవరికి ఏ సౌకర్యం అందలేదా? పోనీ అంటే తెల్లారతలేదు, పొద్దుముక్తలేదా? లేకపోతే ప్రకృతే బంద్ అయిపోయిందా? చెప్పు. నీ ఒక్కనివే చేసేటట్టుగా చెప్పు. ఏమైంది? నీ ప్రయత్నాలు ఏమైనాయి చెప్పు. ఎలా ఉందో రాష్ట్రం ఎలా అయిపోయింది? ఏమైపోయింది? ఏమైనా శ్రీలంక అయిపోయిందా? లేకపోతే పంజాబ్ అయిపోయిందా? లేకపోతే బీహారీ అయిపోయిందా? ఏమైపోయింది? ఏమీ కాలేదు. ఇంకా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. నీవు చేసిన నీ అరాచకాలతోటి పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉన్నది, తర్వాత రాజకీయం కంట్రోల్ ఉంది, తెలంగాణ రైతులు బాగున్నారు, స్టూడెంట్స్ బాగున్నారు, అందరం బాగున్నాం తెలంగాణ రాష్ట్రంలో అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు. తర్వాత నీళ్ళు కరెంటు ఎందుకు రావడం లేదు? నీళ్ళు ఏడికి వెళ్ళి వస్తాయి ఎండాకాలంలో? నువ్వు ఉంటే వస్తాయా నీళ్ళు? చెప్పు ఒకసారి చూద్దాం. కరెంట్ ఎందుకు రావడం లేదు? కరెంట్ ఎందుకు రావడం లేదు? ఏడబోతుంది ఒకసారి ప్రూవ్ చేసి చూద్దాం. కరెంట్ అట్లా కావాలని తీసిన నీకు సస్పెండ్ ఆర్డర్ ఇస్తున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి పంటలు ఎందుకు ఎండాయి? పంటలు ఎందుకు ఎండాకాలం ఎండాయా అంటే నువ్వు ఉంటేనే అధిక మాసం ఉంటేనే ఉంటాయి పచ్చగా అంటే ఎండిన దగ్గర పోయి క్రియేట్ చేస్తున్నావు. ఏం మనుషులు మారుతారా? బుద్ధి మారుతుందా? అధికారం లేనందుకు ఎన్ని అభాండాలు చూడు. అది ఉంటే చక్కగా ఉంటారు. ఎవరు నన్ను అడగొద్దు, ఏ పార్టీ నాకు దూరం ఉండాలి, నేను ఒక్కనే ఉన్నా, ఈ పార్టీ నాది, నేనే సంపాదించిన, తెలంగాణ రాష్ట్రం అంతా నేను ఒక్కనే హీరోను, ఇక మిగతా వాళ్ళు ఉండొద్దు అని నీ అవివేకం అంతే. తర్వాత